తమిళ దిగ్గజ నటుడు మాజీ సీఎం ఎంజీఆర్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. తమిళీయుల ఆరాధ్య దైవంగా భావించే ఎంజీఆర్ ను నేను దైవంలా భావిస్తానని తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో పొరపాటున ఎంజీఆర్ గురించి అసభ్యకరమైన పదాన్ని ఉపయోగించినందుకు మన్నించాలని కోరుతూ హృదయపూర్వక క్షమాపణలు చెప్పారు. ఇలాంటివి ఇకపై పునరావృతం చేయనని తమిళంలో క్షమాపణలు చెప్పిన ఓ వీడియోలో వెల్లడించారు. ఈ మధ్య కత్తి కాంతారావు జాతీయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ ఎంజీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తమిళ హీరో విశాల్, నాజర్ సహా పలువురు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో చివరకు నటకిరీటి ఎంజీఆర్ అభిమానులకు అపాలజీ చెప్పారు. தமிழ் சினிமா கடவுள் எம்ஜிஆர் சார் பத்தி சும்மா ஜாலியா பேசும்போது ஒரு வார்த்தை மிஸ் ஆயிட்டு வந்துருச்சு. அது இப்போ யார் பண்ணாங்க தெரியாது, வேணும்னு பெருசு பண்ணி விட்டாங்க. அது நான் ஒன்னும் அந்த மாதிரி அவர் பேசுவேன். நான் எவ்வளவு தைரியம் எனக்கு. மദ്രാஸ் பிலிம் இன்ஸ்டியூட்ல படிக்கும்போது அவர் தான் சிஎம். அவர் நாங்க எல்லாம் ஆக்டிங் எப்படி கத்துக்கிறோம்னு பார்த்தவர். அவர் சொல்ற அளவுக்கு நான் இல்லை. இருந்தாலும் அந்த மாதிரி மிஸ் ஆகி வந்த ஒரு பேச்சில் நீங்க யாராவது ஃபீல் பண்ணியிருந்தா என்ன மன்னிச்சுக்குங்க அப்படின்னு சொல்லி இனி வாழ்க்கையில எப்பவுமே அந்த மாதிரி நான் பேச மாட்டேன்.